దీనిలో మళ్ళీ పెద్ద చెప్పి చేసేంత విషయం ఏముండదు. ఇది తినకూడదు, అది తినకూడదు ఏముండదు. మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే, అది జాంకాయ కావచ్చు, పుచ్చకాయ కావచ్చు, మ్యాంగోస్ కావచ్చు, లేకుంటే గ్రేప్స్ కావచ్చు, సీతాఫలాలు కావచ్చు, ఏదైనా సరే కర్బూజా కావచ్చు, ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, క్యారెట్ కావచ్చు, లేకుంటే రకరకాల బీరకాయ, సొరకాయ, ఇలాంటి ఏదైనా సరే సీజనల్ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఫ్రెష్గా అప్పుడు ఏదైతే దొరుకుతాయో మనకు అవే సీజనల్ ఫ్రూట్స్. ఎందుకంటే కొన్ని మంచి బాగా స్టోరేజ్ చేసి తీసుకొస్తుంటారు. ఈ నడమ కూరగాయలు కూడా అలానే వస్తున్నాయి. సీజన్ మంచి బాగా స్టోరేజ్ చేసి ఐస్ స్టోరేజ్ చేసి తీసుకొస్తున్నారు. అలాంటివి కాకుండా మనం కొంచెం మార్కెట్కి వెళ్ళి అప్పుడప్పుడు మనకి ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి కూరగాయలు కూడా. క్యారెట్ కానీ, టమాటో కానీ, బీరకాయ, సొరకాయ కానీ ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. అవి మనం పర్చేజ్ చేసి మనం అవి తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రూట్స్ కూడా అంతే, సీజనల్ ఫ్రూట్స్ కొన్ని కూడా అవి కూడా ఎక్కువ రిఫ్రిజిరేటర్ చేస్తూ ఉంటారు. అంటే ఐస్లో ఎక్కువ పెట్టి